Hello friends. So welcome to Design Your Whole Life channel. This is your Srinivas from Hyderabad. సో ప్రతి శనివారం మనము వెల్త్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఈ హోల్ లైఫ్ ఛానల్లో. అలాగే హెల్త్ గురించి ట్యూస్డే అండ్ హ్యాపీనెస్ గురించి థర్స్డే, ఈ మూడు టాపిక్ల మీద మనము 3 రోజులు వీడియోలు రిలీజ్ చేస్తున్నాము. అయితే ఈ వారం వెల్త్ టాపిక్లో హౌ టు చూజ్ ఏ మ్యూచువల్ ఫండ్, అంటే ఇప్పుడు మీరు ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, వెల్త్ క్రియేషన్కి రకరకాల టాపిక్స్తో నేను ఎవ్రీ వీక్ మీకు ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ చెప్తున్నా కదా. అయితే ఈ వారం స్పెసిఫిక్గా అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకొని అంటున్నాము. అయితే మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, దేంట్లో ఏ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలి, వాటి గురించి మాట్లాడుకుందాం. సో మ్యూచువల్ ఫండ్ అంటే అంటే మనం డైరెక్ట్గా ఒక్కలమే ఇన్వెస్ట్ చేసే అమౌంట్ రిస్క్ తీసుకునే బదులు అందరు ఇన్వెస్టర్స్ కలిపి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని మ్యూచువల్ ఫండ్ లాగా ఏర్పరిచి దానికి ఒక ఫండ్ మేనేజర్ ఉండి ఆ ఫండ్ మేనేజరు డైరెక్ట్గా మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీస్ అవి వచ్చే రిటర్న్స్ని అగైన్ మళ్ళీ ఇన్వెస్టర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అంటే మనం ఒక్కలమే డైరెక్ట్గా మన అమౌంట్ని మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే దానికన్నా మ్యూచువల్ ఫండ్ ద్వారా అంటే అమౌంట్ పూల్ అయ్యి దాన్ని ఒక ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్ చేస్తే దానికి వచ్చే రిటర్న్స్ని మనకి స్ప్రెడ్ చేయడం అనమాట. అదే చూడండి, డైరెక్ట్గా మనం స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమేమి ఉంటాయి, రిస్క్ ఎక్కువ ఉంటుంది. వేరే మ్యూచువల్ ఫండ్లో అయితే రిస్క్ తక్కువ ఉంటుంది. అదే మనం డైరెక్ట్గా మనమే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలంటే మనమే రీసెర్చ్ చేసుకోవాలి, మనకు అటువంటి యాక్సెస్ ఆ డేటా కానీ దొరకదు. అదే ఒక ఫండ్ మేనేజర్ అయితే ఈ విల్ హ్యావ్ యాక్సెస్ పెద్ద పెద్ద కంపెనీల్లో పెద్ద పెద్ద సీఈఓలతో కానీ వాళ్ళ డేటాను అనలైజ్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఒక ఫండ్ మేనేజర్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాగే మనం ఇన్వెస్ట్ చేస్తే ఇట్స్ అగైన్ బ్రోకరేజ్లు, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, ట్రాన్సాక్షన్ కాస్ట్లు ఉంటాయి. అలాగే పెయిన్ ఆర్ ప్రాఫిట్ ఈజ్ ఓన్లీ ఫర్ అస్. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఇది అఫోర్డబుల్, మనం స్మాల్ అమౌంట్ పెట్టుకుంటే అయ్యే ఒక సపోజ్ మనం ఒక 5,000 ఇన్వెస్ట్ చేస్తాం అనుకోండి, 5,000 ఒక కంపెనీలో బెటర్ కదా. ఫండ్ అంటే ఒక 20-30 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తారు, అంటే మన 5,000 రూపాయలు ఆ 20-30 కంపెనీల్లో యూనిట్ వాల్యూ చొప్పున ఇన్వెస్ట్ అవుతుంటుంది అనమాట. సో దీనికైతే డిమాట్ అకౌంట్ అవసరం లేదు, మనం బ్యాంక్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ అకౌంట్తో కూడా మనం చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ కాస్ట్ కంపేర్ టు స్టాక్ మనం అమ్మి కొని దానికి ఎవ్రీ టైం మనము బ్రోకరేజ్ ట్యాక్సెస్ పే చేసే దానికన్నా మ్యూచువల్ ఫండ్లో ఒకసారి ఇన్వెస్ట్ చేసుకుంటే తక్కువ ఛార్జెస్ కంపేర్ టు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అయితే మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే అసలు ఫస్ట్ మనకున్న నీడ్ ఏంటి, మనం ఏదైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు, అది దేని గురించి, సపోజ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గురించా, లేకపోతే మన ఫ్యూచర్ రిటైర్మెంట్ ప్లాన్ గురించా, లేకపోతే ఇప్పుడు సమ్ ఇమ్మీడియట్ కార్పస్ కావాలి మనకి, మేబీ ఫ్యూచర్లో ఒక 1-2 ఇయర్స్లో డిఫరెంట్గా మనకి నీడ్స్ ఉన్నప్పుడు దానికి ఎలా సేవ్ చేసుకోవాలి, అట్లా మన ఈ నీడ్ అనాలిసిస్ గురించి నా పాత వీడియోస్లో మీకు చెప్పాను, కావాల్సి లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, యూ కెన్ గో త్రూ దట్. అలాగే రిస్క్ టేకింగ్ అంటే ఇప్పుడు మనము డిపెండింగ్ ఆన్ మన ఎర్నింగ్ కెపాసిటీ, ఏజ్, మన ప్రొఫైల్ని బట్టి మనం డైరెక్ట్గా 100% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయొచ్చా, లేకపోతే కాంబినేషన్ ఈక్విటీ అండ్ డెట్లో పెట్టుకోవచ్చా, లేదంటే మన ఓన్లీ డెట్ ఫండ్స్లోనే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా అనే దాన్ని బట్టి మన రిస్క్ని బట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ని మనం తీసుకోవచ్చు. అట్లాగే టైం ఆరిజిన్ ఇంపార్టెంట్ అనమాట. మనం అంటే ప్రతి స్కీము మంచిదే, సపోజ్ మనము ఇవాళ కొని ఒక 1 మంత్లో తీసేద్దాం అనుకున్నప్పుడు ఈక్విటీలో పెట్టామనుకోండి, నెక్స్ట్ మంత్ ఈక్విటీ మార్కెట్ ఎలా ఉంటుందో మీకు తెలియదు, ఎవరికీ తెలియదు. సో అటువంటిప్పుడు మన మనీ బ్లాక్ అవుతుంది, లేదంటే మన కార్పస్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం టైం ఆరిజిన్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట మనం ఇన్వెస్ట్ చేయదలుచుకున్నప్పుడు. అలాగే మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి ఏమైనా ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుందా, అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఈఎల్ఎస్ఎస్ అని అంటారు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్. సో దానికి సెక్షన్ 80C కింద బెనిఫిట్ ఉంటుంది. అలాగే ఈ మ్యూచువల్ ఫండ్స్లో వచ్చే రిటర్న్స్ ట్యాక్సిబుల్లా, అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ఏ స్కీమ్లో ఏం ఛార్జెస్ ఉన్నాయి, ఇటువంటివి తెలుసుకోవాలి. అలాగే ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొచ్చా, లేకపోతే ఏజెంట్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చా. అంటే ఏజెంట్ అంటే సపోజ్ బ్యాంక్లో రిలేషన్షిప్ మేనేజరు, లేదా డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ కంపెనీ యొక్క డిస్ట్రిబ్యూటర్ కానీ, సో వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ కమిషన్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అదే మనం డైరెక్ట్గా
మనం ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే అంటే మనం చదివి మనం రిస్క్ తీసుకుంటున్నాం కాబట్టి దాంట్లో అక్కడ ఆప్షన్స్ ఉంటుంది. ఇన్వెస్టింగ్ డైరెక్ట్లీ అనే ఆప్షన్ కొడితే మనకి బ్రోకరేజ్ ట్రాన్సాక్షన్ కాస్ట్ తగ్గుతుంది అనమాట. సో ఇట్లా ఈ 5 పాయింట్లు ఇంపార్టెంట్ మీరు మ్యూచువల్ ఫండ్ ఎనీ స్కీమ్ తీసుకున్నప్పుడు. అయితే ఏ స్కీమ్‌లో అనేది తర్వాత ఆలోచిద్దాము. ముందు ఈ టైం పీరియడ్ దాన్ని బట్టి మనకున్న రిస్క్‌ని బట్టి జనరల్‌గా మనము ఇన్వెస్ట్ చేయదగ్గ స్కీమ్స్ అన్నమాట ఇవి ఫండ్స్. సపోజ్ మనకు ఒక 1 ఇయర్ లోపే ఈ అమౌంట్ ఇన్వెస్ట్ చేసింది కావాల్సి ఉంటుంది. మనం ఎక్కువ రిస్క్ తీసుకోలేము అనుకున్నప్పుడు చక్కగా డెట్ లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఓ 5-6% రిటర్న్స్ వస్తాయి. పర్వాలేదు కొద్దిగా రిస్క్ తీసుకుందాం అనుకున్నప్పుడు మీడియం రిస్క్ షార్ట్ టర్మ్ డెట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మేబీ 8-10% వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాదు హై రిస్క్ తీసుకుందాము. ఒక 1 ఇయర్ వరకు పర్వాలేదు నేను ఈక్విటీ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ రిస్క్ ప్రొఫైల్. సో మనం డైరెక్ట్‌గా లాంగ్ టర్మ్ డెట్ ఫండ్స్‌లో గానీ లేకపోతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఒక 5 ఇయర్ పీరియడ్ ఈ చార్ట్‌లో చూపించినట్టుగా 1-3 ఇయర్స్, 3-5 ఇయర్స్, 5 ఇయర్స్ అంటే షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అలాగే లాంగ్ టర్మ్. అలాగే హై రిస్క్, లో రిస్క్, హై రిస్క్, మీడియం రిస్క్. దీన్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ సెలక్షన్ ఉండాలన్నమాట. అంటే మ్యూచువల్ ఫండ్ సెలక్షన్ ఉండాలి. సో సపోజ్ మీరు లాంగ్ టర్మ్ ఆలోచిస్తున్నాం అనుకోండి, అప్పుడు డెట్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే బదులు హైబ్రిడ్ బ్యాలెన్స్డ్ ఫండ్ అంటారు. అంటే డెట్ ఈక్విటీ రెండు ఉండేవి, మనకి రిస్క్ ఉండకూడదు, తక్కువ ఉండాలనుకున్నప్పుడు అటువంటి స్కీమ్లో ఇన్వెస్ట్ చేసుకోవడం. లేదు మీడియం రిస్క్ అని పెట్టుకున్నప్పుడు మల్టీ క్యాప్ ఫండ్స్ లేకపోతే లార్జ్ క్యాప్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు. అలా కాకుండా హై రిస్క్ పర్వాలేదు రిస్క్ తీసుకుందాం అనుకున్నప్పుడు ఈక్విటీ మిడ్ క్యాప్ ఫండ్స్లో పెట్టుకుంటే 4-5 ఇయర్స్ ఆరిజిన్ మనకి టైం పీరియడ్ పెట్టుకుంటే హై రిటర్న్స్ వచ్చే అవకాశాలు మేబీ ఉంటాయి. ఈ లాస్ట్ 1 ఇయర్లో మన మార్కెట్స్ 12,500 నుంచి 7,500కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 12,500కి వచ్చేసాయి కదా. సో ఈ 8 మంత్స్లో గ్రోత్ చూసుకుంటే ఈక్విటీ మార్కెట్స్లో అన్ని ఆల్మోస్ట్ 40-50% రిటర్న్స్ ఇచ్చాయి. కానీ ఇదే రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ ఇస్తాయంటే రావు. ఎందుకంటే మార్కెట్స్ కొలాప్స్ అయ్యి మళ్ళీ పెరిగాయి కాబట్టి ఆ కొలాప్స్ అయినప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకున్నారో వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయన్నమాట. అలా కాకుండా మనం లాంగ్ టర్మ్ ఆలోచన ఉన్నప్పుడు డెఫినెట్గా యూ కెన్ లుక్ అట్ మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్. లేదు షార్ట్ టర్మ్ ఉన్నప్పుడు మనం డెట్ ఫండ్స్లోకి వెళ్తే బాగుంటుంది అనమాట. అయితే మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఈ ఈ షార్ట్ టర్మ్ అంటే లిక్విడ్ ఫండ్, మీడియం టర్మ్ అంటే బ్యాలెన్స్డ్ అంటే ఈక్విటీ డెట్ రెండు ఉంటాయి డిపెండింగ్ ఆన్ ద పర్సంటేజ్, అలాగే రిటర్న్స్ కూడా. లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు 100% ఈక్విటీ ఫండ్స్లోకి వెళ్తే మనకి బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్స్ మనం ఒకసారి లంసమ్ చేయకుండా ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, సిప్ అని, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే ఎవ్రీ మంత్ మన ఇన్కమ్లో నుంచి సేవ్ చేసుకొని కొంత ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, అంటే రికరింగ్ డిపాజిట్ లాగా బ్యాంక్లో. మ్యూచువల్ ఫండ్స్లో కూడా అలా ఇన్వెస్ట్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది. సో దాంట్లో మనకి ఆ ఫ్లెక్సిబిలిటీ, ఎందుకంటే ఎంత అమౌంట్ అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, 500 మినిమం, దాని నుంచి మీరు 1000, 10,000, 1 lakh డిపెండ్స్ ఆన్ యువర్ సేవింగ్ కెపాసిటీ. అట్లాగే అలా చేయడం వల్ల ఏంటంటే మనకు కూడా డిసిప్లిన్డ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎవ్రీ మంత్ మనకు కొంత అమౌంట్ మన ఇన్కమ్లో నుంచి ఆటోమేటిక్గా మన ఎస్బీఐ అకౌంట్ డెబిట్ అయ్యి, ఇప్పుడు ప్రతి బ్యాంక్ అకౌంట్ బ్యాంక్స్ కూడా వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆన్లైన్లోనే మనము ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మన ఎస్బీఐ అకౌంట్ డెబిట్ అయ్యి మ్యూచువల్ ఫండ్లో యొక్క ఇన్వెస్ట్మెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో అలా డిసిప్లిన్డ్గా మన అమౌంట్స్ని ఎవ్రీ మంత్ మనం సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఎప్పుడు కావాలంటే రిక్వైర్మెంట్ బట్టి మనం తీసుకోవచ్చు, ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఇది మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకుంటే సిప్ అనేది ఒక 1 ఇయర్ అలా కాకుండా 5 ఇయర్స్, 10 ఇయర్స్ అలా మనం ప్లాన్ చేసాం అనుకోండి, ఇట్ గివ్స్ యూ మీకు కాంపౌండింగ్. ఈ కాంపౌండింగ్ మీద మీకు చెప్పాను ఒక వీడియోలో, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అని. సో హై రిటర్న్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఈ సిప్ అనేది మనకి కన్వీనియంట్, మనకి రికరింగ్ డిపాజిట్ లాగా చేసుకోవడానికి. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే రూపీ కాస్ట్ యావరేజింగ్. అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ సపోజ్ మార్కెట్స్ ఎవ్రీ డే మనం అబ్జర్వ్ చేయలేం కాబట్టి, సో యావరేజ్ ఇప్పుడు మనం ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ పెడుతున్నప్పుడు మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఎలా ఉన్నా సరే యావరేజ్గా మన ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కాబట్టి, సో రూపీ కాస్ట్ యావరేజ్ అవుతుంది అనమాట. మనం తీసుకునే యూనిట్ వాల్యూస్ తక్కువలో ఒక్కోసారి కొంటాం, ఎక్కువలో ఒక్కోసారి కొంటాం. ఓవరాల్గా ఒక 5 ఇయర్ పీరియడ్ తీసుకుంటే మనకి కాస్ట్ యావరేజింగ్ వల్ల
హై బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బేసిక్గా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, సో మనం ఎటువంటి టైప్ ఆఫ్ అసెట్లో, అంటే ఈక్విటీయా డెట్ అట్లా పెట్టాలా, మ్యూచువల్ ఫండ్ కేటగిరీ దాన్ని మీరు చదివితే అది ఆ ఈక్విటీలో సంబంధించిందా లేకపోతే డెట్ సంబంధించిందా అనేది మీరు సెలక్షన్ చేసుకొని, సో దాన్ని ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎవ్రీ క్వార్టర్లీ పెర్ఫార్మెన్స్ మనం రివ్యూ చేసుకుంటున్నాం అనుకోండి, సో దట్ విల్ గివ్ అస్ బెటర్ మైలేజ్. సో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, జనరల్గా ఈ మన ఇన్వెస్ట్మెంట్లో 100% ఈక్విటీ పెట్టుకోకుండా మేబీ ఒక 60% ఈక్విటీ, ఒక 40% డెట్, అట్లాగే 60%లో కూడా లాంగ్ టర్మ్ మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, 100% లార్జ్ క్యాప్స్ పెట్టుకోకుండా మేబీ ఒక 65% లార్జ్ క్యాప్ పెట్టుకొని, అట్లాగే 25% మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. అంటే ఈ లార్జ్ క్యాప్ అంటే హయ్యర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్స్ అన్నమాట, నిఫ్టీ 50 స్టాక్స్ లేకపోతే నిఫ్టీ 100 ఉన్న స్టాక్స్. అలాగే మీడియం క్యాప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే 10,000 crores అబోవ్ ఉన్న కంపెనీస్, అలాగే స్మాల్ క్యాప్ లెస్ దెన్ 10,000 crores ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ని ఆలోచించుకొని మనకున్న క్యాపిటల్ని బట్టి ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే మనకి యావరేజ్ రిటర్న్స్ బ్యాంక్లో వచ్చే డిపాజిట్స్ కన్నా, ఇంట్రెస్ట్ రేట్ కన్నా కొద్దిగా బెటర్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు డెఫినెట్గా ఉంటాయి. సో మీరందరూ ఈ డైరెక్ట్ ప్లాన్ అంటే ఇందాక చెప్పాను కదా, మనమే మ్యూచువల్ ఫండ్స్ ఏజెంట్ ద్వారా కానీ ఒక బ్రోకర్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటే అడిషనల్గా మనకి ఇంకా కమిషన్స్ పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కొంత టైం స్పెండ్ చేసి ఏ ఏ ఫండ్ స్కీమ్స్ బాగున్నాయి, మన రిక్వైర్మెంట్ ఏంటి, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అన్ని చోట్ల అవైలబిలిటీ ఉంటుంది, లేదంటే న్యూస్ పేపర్స్లో వస్తుంది ఎవ్రీ మండేస్ మీకు, ఎకనామిక్ టైమ్స్ కానీ బిజినెస్ లైన్ పేపర్స్లో కానీ, లేదంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. అంటే మ్యూచువల్ ఫండ్స్ కంపారిజన్ చేయడానికి, సపోజ్ మీరు బెస్ట్ ఈక్విటీ ఫండ్స్ అన్నాం అనుకోండి, దాంట్లో ఒక 10 రకాల ఫండ్స్ వస్తాయి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఆ ఫండ్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, దాంట్లో మనము ఆ స్కీమ్ సెలెక్ట్ చేసుకొని, అంటే మనం ఆ డాక్యుమెంట్ కొద్దిగా ప్రాపర్గా చదివి ఫీజెస్ ఏంటి ఉన్నాయో తెలుసుకొని, అలాగే ఫండ్ మేనేజర్ క్రెడెన్షియల్స్ ఏమున్నాయో చూసుకొని, ఆ పోర్ట్ఫోలియో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలుసుకొని, మనం దాన్ని సెలెక్ట్ చేసుకొని మనమే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే మనకి బ్రోకరేజెస్ తగ్గి హయ్యర్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అదండి, మనం మ్యూచువల్ ఫండ్ సెలక్షన్ అనగానే ఏది ఫండ్ బాగుంటుందంటే అన్ని ఫండ్స్ బాగానే ఉంటాయి. సో మన అవసరాలకు తగ్గట్టుగా, మన క్యాపిటల్ తగ్గట్టుగా, మన రిస్క్ టేకింగ్ కెపాసిటీని బట్టి మనం ఒక ఫండ్ని సెలెక్ట్ చేసుకుంటే, దట్ ఈస్ ఫర్ షార్ట్ టర్మా, మీడియం టర్మా, లాంగ్ టర్మ్ అనేది డిసైడ్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తే మనకి డెఫినెట్గా బెటర్ రిటర్న్స్ వస్తాయి. సో దట్ ఈస్ అబౌట్ మ్యూచువల్ ఫండ్స్ అండి. ఇంకా ఫర్దర్ వీడియోస్లో మేబీ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫండ్స్ గురించి we will discuss in detail. Okay, thank you very much for watching my video. In case if you like it, please forward it to others and also subscribe to my channel. Thank you very much.